వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పథకం నిధులతో 4 ట్రాక్టర్లను పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. గ్రామ పంచాయతీల అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం కోడబొమ్మాళి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టెక్కలి మండలం రావివలస, కోడబొమ్మాళి మండలం నిమ్మాడ, తిలారు గ్రామం పంచాయతీలకు స్వచ్ఛాంధ్రప్రదేశ్ పథకం నిధులతో నూతనంగా 4 ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ మేరకు మంత్రి అచ్చెన్నాయుడు వాహనాలను ప్రారంభించి గ్రామాలకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేశామన్నారు. ప్రధానంగా రహదారులు, డ్రైనేజీ, తాగునీరు సౌకర్యాలు కల్పించనున్నామని తెలిపారు. కార్యక్రమంలో కింజరాపు హరివర ప్రసాద్, తేదేపా నాయకులు వెలమల కామేశ్వరరావు, బోయన్ రమేష్, బగాది శేషు తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విశ్వక్సేన్ నూతన గోకులాన్ని ప్రారంభించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం జయార్పురం పంచాయతీ సీతం వలసలో నూతనంగా నిర్మించిన మినీ గోకులాన్ని ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విశ్వక్సేన్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు జనసేన నాయకులు అప్పలకొండ, సంతోష్, శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వడ్డాది శ్రీను, దాసరి బలరాం తదితరులు పాల్గొన్నారు. పనసల వలస గ్రామంలో ధనుర్మాసం సందర్భంగా కూడారై ప్రసాదాన్ని స్వామివారికి నివేదించారు. ధనుర్మాసంలో కూడారై విశిష్టమైనదని వైష్ణవాచార్య పీఠాధిపతి తిరుమల రంగనాథాచార్యులు పేర్కొన్నారు. శనివారం విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం పనసల వలస గ్రామంలో ఉన్న శ్రీ రాజవేణుగోపాల స్వామి ఆలయంలో 108 గంగాళాలతో కూడారై ప్రసాదం స్వామివారికి నివేదన చేసి భక్తులకు పంపిణీ చేశారు. పాలు, బియ్యం, బెల్లం, నెయ్యి కలిపిన ఈ ప్రసాదం తినడం వల్ల ధనుర్మాస ఫలం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. అందరూ కలిసి ప్రసాదం తయారు చేసుకుని తినడం వల్ల గోదాదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని రంగనాథాచార్యులు తెలిపారు. కార్యక్రమంలో తిరుమల కౌసల్యాదేవి, ప్రధాన అర్చకులు పీసపాటి రవి ఆచార్యులు, భక్తులు పాల్గొన్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో బాలబాలికల ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో జీజే కాలేజ్ గ్రౌండ్ నందు 41వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంతర్జిల్లాల టెక్నికల్ అండర్ 18 బాలబాలికల ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఈ ఛాంపియన్షిప్ పోటీలు ఈ గ్రౌండ్స్ నందు జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని పాఠశాల పీఈటీ తవిటినాయుడు హర్షం వ్యక్తం చేశారు. అలాగే ముందు ముందు ఇంకా చాలా క్రీడా పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. క్రీడల వల్ల విద్యార్థులకు శారీరకంగా, మానసికంగా చాలా ఆరోగ్యం ఉంటుందని, వారి జీవితంలో ఉన్నత శిఖరాలు ఎదగడానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని తెలిపారు. బాలికల్లో అనంతపురం జిల్లా విన్నర్ గా సుప్రియ, నెల్లూరు జిల్లా రన్నర్ గా మానస, బాలురులో సిద్ధార్థ విన్నర్ గా, శ్రీకాకుళం జిల్లా ప్రవీణ్ కుమార్ రన్నర్ గా జిల్లా విజేతలుగా నిలిచారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గౌత్ శిరీష చేతుల మీదుగా ఈ క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ పోటీల్లో అన్ని జిల్లాల క్రీడాకారులు పాల్గొని వారి యొక్క క్రీడా. ఆదివారం నర్సనపేట జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో వాలీబాల్ ఫ్రెండ్లీ టోర్నమెంట్ నిర్వహించారు. ఆదివారం నర్సనపేట జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో వాలీబాల్ ఫ్రెండ్లీ టోర్నమెంట్ మ్యాచ్లు నిర్వహించారు. ఇందులో 4 టీములు పార్టిసిపేట్ చేశాయి. అందులో మొదటి టీం కెప్టెన్ గణేష్, రెండో టీం కెప్టెన్ ఆర్వీ ఫ్యాషన్స్ బాబీ, తిరుపతిరావు, కె రాకేష్ ఈ 4 టీములను లీగ్ మ్యాచ్ లో ఆడిపించి చివర్లో నాకౌట్ మ్యాచ్ ఆడించారు. ఇందులో ఫైనల్స్ కి 2 టీములు చేరుకోగా బాబీ టీం విన్నర్ గా, రన్నర్ గా తిరుపతి టీం నిలిచాయి. సీనియర్ వాలీబాల్ ప్లేయర్ రాఘవ అనే అతను అకాల మరణం చెందడంతో ఆయన జ్ఞాపకార్థం ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. మోడల్ స్టార్స్ వాలీబాల్ క్రీడాకారుల ఆధ్వర్యంలో వాలీబాల్ ఎంతో ఆప్తుడైన వాలీబాల్ క్రీడైన రాఘవన్య మెమోరియల్ ఫ్రెండ్లీ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. రాఘవన్య గురించి చెప్పాలంటే ఆయన కుటుంబం కన్నా లేదంటే వాళ్ళ తాలూకా పర్సనల్ ఇష్యూస్ కన్నా 24/7లో నాకు తెలిసి ఆయన జీవితం మొత్తం చూసుకుంటే ఆఫ్ ఆఫ్ ద పార్ట్ వాలీబాల్కే కేటాయిస్తాడు. ఆయన వాలీబాల్ అంటే చాలా ఇష్టం. ఎక్కడ వాలీబాల్ ఉన్న చిన్నపిల్లలు అవని, పెద్దలు అవని, ఎవరితోటైనా సరే వాలీబాల్ ఆడడం కోసం తన ఫైనాన్స్ కూడా వదులుకొని వాలీబాల్ ఆడేవాడు.
అటువంటి వ్యక్తి మన మధ్య ఈ రోజు లేకపోవడం చాలా బాధాకరం. ఆయన జ్ఞాపకార్థం జరుపుకుంటున్న ఈ వాలీబాల్ ఫ్రెండ్లీ టోర్నమెంట్ కి సహకరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ టోర్నమెంట్ ముఖ్యంగా పెట్టడానికి కారణం ప్రతి వ్యక్తికి ఈ రోజుల్లో వ్యాయామం చాలా అవసరం. అందుకోసమే ఈ వాలీబాల్ టోర్నమెంట్ పెట్టడం జరిగిందని 40 ఏళ్లు పైబడిన వాళ్లంతా టోర్నమెంట్ ఆడడం విశేషం. పాతపట్నంలో గల సెయింట్ ఆన్స్ స్కూల్ స్వర్ణోత్సవంలో ఎమ్మెల్యే ఎంజీఆర్ పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని సెయింట్ ఆన్స్ కాన్వెంట్ స్కూల్ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్కూల్ యాజమాన్యం నిర్వహించిన స్వర్ణోత్సవ కార్యక్రమానికి పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మావిడి గోవిందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 1974లో 3 గదులు, 3 సిస్టర్లు, 13 మంది విద్యార్థులతో ప్రారంభమై నేడు 3000 మందికి పైగా విద్యార్థులతో జిల్లాలో గుర్తింపు పొందిన సెయింట్ ఆన్స్ కాన్వెంట్ స్కూల్ కు అభినందనలు తెలిపారు. అలాగే ఈ పాఠశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, పొలిటీషియన్లుగా కేంద్ర రాష్ట్ర ఉద్యోగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నందుకు మరోసారి స్కూల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏ అవసరం వచ్చినా తన తరపున పూర్తి సహకారం ఉంటుందని ఎమ్మెల్యే మావిడి గోవిందరావు భరోసా ఇచ్చారు. నేచర్ సేవ్ సొసైటీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ప్రముఖ స్వచ్ఛంద సంస్థ నేచర్ సేవ్ సొసైటీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో నర్సనపేట జూనియర్ కళాశాల క్రీడా మైదానం నందు స్వామి వివేకానంద విగ్రహానికి సామాజిక సమరసతా వేదిక ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి బాలలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపకులు లుకలాపు రంజిత్ కుమార్ మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆశయ సాధనకు నేటి యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం నెలకొని ఉన్న వాతావరణ నేపథ్యంలో ప్రకృతిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సుమారు 100 మందికి ఉచితంగా దుప్పట్లను వితరణ చేశారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు తంగి కృష్ణ, ప్రధాన కార్యదర్శి కోరుకొండ శాంతారావు, సభ్యులు పరిపుండ వెంకటరమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. బోరివంక గ్రామంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కవిటి మండలంలోని బోరివంక గ్రామంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం బోరివంక యువత ఆదివారం ఉద్దానం బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీరామ్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్క యువత కూడా ముందుకు వచ్చి మంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొని సేవలు అందిస్తారని కోరారు. అదేవిధంగా బోరివంక గ్రామ యువత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందదాయకమని అన్నారు. ఈరోజు వివేకానంద జయంతి సందర్భంగా ఈ మెగా బ్లడ్ బ్యాంకు అనే కార్యక్రమాన్ని ఉద్దానం బ్లడ్ బ్యాంక్ వారు అలాగే గ్రామీణ యువత వీళ్ళంతా కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమం చేసినందుకు చాలా బాగా సుమారు 35 మంది వరకు పార్టిసిపేట్ చేస్తారన్నట్టు నేను అనుకుంటున్నాను. తప్పకుండా చేస్తారు. మా యువత ఆ రకంగా కృషి చేసింది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున మా గ్రామ పంచాయతీ తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు. కార్యక్రమానికి దాదాపు 30 మంది యువకులచే రక్తదానం చేయించారు. కార్యక్రమంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, వెంకటేష్, ఎంఈఓ ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. పెదకొజ్జారియా గ్రామంలో వివేకానంద యువజన ఉత్సవాల్లో ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెదకొజ్జారియా గ్రామంలో మినీ గోశాల, సీసీ రోడ్లను ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు ప్రారంభించారు. అనంతరం స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా పెదకొజ్జారియా గ్రామంలో వివేకానంద యువజన ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తదనంతరం క్విజ్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బెందాళం అశోక్ బాబు మాట్లాడుతూ స్వామి వివేకానంద చెప్పిన మాట, ఆయన నడిచిన బాట మనందరికీ ఆదర్శమని, ముఖ్యంగా యువత ఆ దిశగా నడవాలని కోరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దాసర్రాజు, సోంపేట సీఐ మంగరాజు, ఎంపీడీఓ తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. రైతన్నలకు అన్ని విధాలుగా ఆర్థిక బాసట కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే మావిడి గోవిందరావు తెలిపారు. కల్లట మరియు గులుమూరు గ్రామంలో మినీ గోకులం షెడ్లను శాసనసభ్యులు మావిడి గోవిందరావు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతుల అభ్యున్నతికి కృషి చేస్తుందని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మావిడి గోవిందరావు పేర్కొన్నారు. హిరమండలం మండలంలోని మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కల్లట, గులుమూరు గ్రామాల్లో నిర్మించిన గిరడి గోవిందరావు, సుంకర ధనుంజయ మినీ గోకులం షెడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మావిడి గోవిందరావు మాట్లాడుతూ నియోజకవర్గంలోని పాడి పరిశ్రమ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా 90% కేంద్ర ప్రభుత్వం నిధులు, 10% రైతుల నిధులతో పశువుల పాకలను ఏర్పాటు చేశారని తెలిపారు. మండలాల్లో గోకులాలను అవసరమైన వరకు ఇచ్చామని తెలిపారు.
శాంతినికేతన్ ఐఐటి అండ్ నీట్ కళాశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. కనుమరుగవుతున్న సంస్కృతి సాంప్రదాయాలు నేటి తరానికి తెలియచేయటమే సంక్రాంతి సంబరాల ముఖ్య ఉద్దేశమని శాంతినికేతన్ ఐఐటి అండ్ నీట్ కళాశాల చైర్మన్ చంద్రశేఖర్ తెలిపారు. కళాశాలలోని విద్యార్థులు వివిధ రకాల సాంప్రదాయ పద్ధతుల దుస్తులతో ఆకట్టుకున్నారు. భోగి మంటలు వేస్తూ సంక్రాంతి వచ్చిందే తుమ్మిద అంటూ విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. రణస్థలం పంచాయతీలో గల ప్రజలకు రణస్థలం సర్పంచ్ పిన్నెటి వెంకట భానోజీ నాయుడు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం పంచాయతీలో గల 50 మందికి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచ్ల సంఘ అధ్యక్షులు రణస్థలం సర్పంచ్ పిన్నెటి వెంకట భానోజీ నాయుడు తెలిపారు. రానున్న పండుగల్ని దృష్టిలో పెట్టుకుని పంచాయతీ పరిధిలో హైజీన్ అండ్ శానిటేషన్ ని ప్రాధాన్యతగా భావించి అన్ని ప్రాంతాల్లో బ్లీచింగ్ ను చల్లించారు. పంచాయతీలో గల ప్రజలు మరియు సంక్రాంతి సందర్భంగా బయట ఊర్ల నుంచి వచ్చే ప్రజలు ఎవరు కూడా అనారోగ్యానికి గురికాకుండా ఉండాలన్నదే తన ముఖ్య ఉద్దేశమని అన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రతినిధి బజ్జి వెంకటరమణ, ఎక్స్ సర్పంచ్ మహదాస్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వరరావు కుటుంబ సమేతంగా పేద ప్రజలకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీ ప్రజలకు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్న నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమాన్ని తన క్యాంపు కార్యాలయంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు కుటుంబ సమేతంగా నిర్వహించారు. ఈ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందాల్ని నింపాలని ఈ సందర్భంగా ఎన్ఈఆర్ కోరారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.